మేషరాశి వారికి 2025 జనవరి మాసం జరగబోయే అద్భుత ఫలితాలు. ఇక ప్రతి ఒక్క దేవుడి యొక్క చూపు మీ మీదే ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. మేషరాశి జాతకులకు జనవరి నుంచి ఏప్రిల్ వరకు మహాదర్శ నడవబోతుంది. మే నుండి తృతీయ స్థానమునందు బృహస్పతి సంచరిస్తున్నాడు కారణంగా ఏలినాటి శని ప్రభావం చేత శని వ్యవస్థానమునందు సంచరిస్తున్నాడు. రాహువు మే నుండి లాభస్థానమునందు, కేతువు మే నుండి పంచమ స్థానమునందు సంచరిస్తున్నాడు. ఈ కారణంగా మేషరాశి వారికి 2025 మధ్యస్థ నుండి చెడు ఫలితాలు అధికంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి 2025 సంవత్సరంలో ఏలినాటి శని ప్రభావం కారణంగా ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు ఇబ్బంది కలిగించవచ్చు అని చెప్పుకోవచ్చు. భ్రాతృస్థానంలో గురు ప్రభావం వలన సోదరులు, బంధుమిత్రులతో భేదాభిప్రాయములు కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుకున్న పనులు ఆలస్యమయ్యే అవకాశాలు సూచిస్తున్నాయి. అయితే వివాహ ప్రయత్నాలు ఫలించిన ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి, చికాకులు అధికమయ్యేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. వ్యాపారస్తులకు ధన నష్టము అధికముగా ఉండేటటువంటి అవకాశం ఉంది. అప్పుల బాధలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మేషరాశి వారి కోసం 2025 సంవత్సరం కొత్త ఆశలు, అవకాశాలు, సవాలు తీసుకొచ్చేటటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం మీరు చేసుకోవడానికి సమర్థవంతంగా ఉండవలసిన అవసరము ఉంది. ఆర్థిక విషయాలలో దృష్టి పెట్టడం, వ్యక్తిగత సంబంధాలు మెరుగుపరుచుకోవడం చాలా ముఖ్యమైన విషయాలుగా చెప్పుకోవచ్చు. మేషరాశి విద్యార్థులకు చూసుకున్నట్లయితే కనుక 2025 సంవత్సరం చదువులో కష్టపడాల్సిన అవసరం ఎంతగానో ఉంది. మధ్యస్థ ఫలితాలు కలుగుచున్నవి. మేషరాశి స్త్రీలకు సామాన్య ఫలితాలు ఏర్పడుచున్నవి. మేషరాశి వారికి మీ యొక్క ఆదాయము కన్నా ఖర్చులు పెరిగేటటువంటి అవకాశము ఉన్నది. అలాగే అధిక ఖర్చుల వల్ల అప్పులయ్యే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆదాయాన్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. అలాగే విమర్శలు, అవమానాలు పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. కావున గొడవలకు మీరు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. కోర్టు వ్యవహారాలు, సమస్యలు, చికాకులు కలిగించేటటువంటి అవకాశం ఉన్నది. భగవత్ కార్యక్రమాలు చేర్చగలరు. అవసరానికి తగిన ధనము ఆలస్యం అయినను ఏదో ఒక రకంగా మీకు ఆ సమయానికి లభించేటటువంటి అవకాశం ఉంది. సంవత్సరం విద్యార్థులలో కొంత శుభ ఫలితములు కలుగును. అలాగే రాజకీయ రంగంలో ఉన్నవారికి చెడు సమయం అనే చెప్పుకోవచ్చు. సినీ మీడియా రంగంలో ఉన్నవారికి ఆర్థిక సమస్యలు ఏర్పడేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఏలినాటి శని ప్రభావం, గురుడు తృతీయంలో సంచరించడం, వీటి కారణం చేత తప్పుడు నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం వలన, ఆవేశపూరితమైన నిర్ణయాల వలన మీరు ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అయితే ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మార్పులు, చేర్పులు జరిగేటటువంటి అవకాశము ఉన్నది. ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులు తప్పవనే చెప్పుకోవచ్చు. ఇక 2025లో మీరు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులను అనుభవిస్తారు. ఏడాది లక్ష్యాలు చేరుకోవడంలో కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు లభించేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు ఈ యొక్క సంవత్సరం కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఆర్థిక వ్యవహారాల్లో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. విద్యార్థులు తమ చదువులో ప్రగతి సాధిస్తారు. కుటుంబ సంబంధాల్లో కొన్ని తగాదాలు వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వాటిని మానసిక శాంతి ద్వారా పరిష్కరించాలి. మేషరాశి వారు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు పొందాలనుకున్నట్లయితే గనుక
మంగళవారం రోజున అలాగే గురువారం రోజున శ్రీ దక్షిణామూర్తిని పూజించాలి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పఠించడం, శనివారం రోజు నవగ్రహాలయంలో శని తైలాభిషేకం చేసుకోవడం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. మేషరాశి వారికి ఈ యొక్క సంవత్సర ప్రారంభము నుండి ఏప్రిల్ మాసం మధ్య వరకు కూడా మీ సంపద ఇంట్లో బృహస్పతి యొక్క స్థానం సానుకూలంగా ఉంది కాబట్టి ఆర్థిక ఫలితాలకు దారితీస్తుంది. ఇక సంపదను కూడబెట్టుకోవడానికి మీరు చేసేటటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా విజయవంతం అవుతాయని చెప్పుకోవచ్చు. మీ తర్వాత నెల బృహస్పతి 2వ ఇంటి నుండి 3వ నెల మే తర్వాత బృహస్పతి 2వ ఇంటి నుండి 3వ ఇంటికి మారుతుంది. దీని కారణం చేత మీకు ఆర్థిక పరిస్థితికి మద్దతుగా కొనసాగుతుంది. మే తర్వాత లాభాలు ఇంట్లోకి రాహు సంచారాన్ని లాభ సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది. ఇక జనవరి నుంచి మార్చి వరకు ఉన్న కాలం సాధారణంగా మీ ఆరోగ్యానికి అనుకూలంగా ఉంటుంది. తర్వాత మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతగానో ఉంది. ఇక ఒత్తిడి లేకుండా ఉండడానికి మీరు తగినంత నిద్రపోయేటట్టు చూసుకోండి. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీ ఆరోగ్య సామర్థ్యంతో ఏదైనా శారీరక శ్రమ లేదా శ్రమను సమలేఖనం చేయడం ద్వారా మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇక మేషరాశి వారి విద్యాపరంగా సగటు కంటే ఎక్కువగా ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. ఉన్నత విద్యా గ్రహమైన బృహస్పతి మే మధ్యకాలం వరకు సాపేక్షంగా అనుకూలమైన స్థితిలో ఉంటాడు. ఈ కాలం ముఖ్యంగా విద్యా విజయానికి అనుకూలంగా ఉంటుంది. మే తర్వాత ఇంటికి దూరంగా చదువుతున్న విద్యార్థులకు మరియు టూరిజం, ట్రావెల్, మాస్ కమ్యూనికేషన్ లేదా టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాలలో విద్యను అభ్యసిస్తున్న వారికి సానుకూల ఫలితాలను ఆశించే వారికి ఈ సమయం ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. మేషరాశి జాతకులు వ్యాపారంలో ఉన్నవారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను గోచరిస్తూ ఉంది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు దృక్పథం సానుకూలంగా ఉంటుంది. వ్యాపారాల్లో ఆశాజనక లాభాలు ఉంటాయి. మీ కృషి మీ వ్యాపారాన్ని విజయవంతమైన మరియు లాభదాయకమైన దిశల్లో నడిపించడానికి మిమ్మల్ని అనుమతిస్తూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇక మార్చి తర్వాత శని 12వ ఇంట్లోకి వెళ్ళడం కొందరికి సమస్యలు వస్తాయి. వారి స్వస్థలం లేదా మూల నుండి దూరంగా వ్యాపారం నిర్వహిస్తున్న వారు సంతృప్తికరమైన ఫలితాలను చూడడం కొనసాగిస్తారు. విదేశాలలో వ్యాపార నిమగ్నమైన ఉన్న వ్యక్తులు లేదా విదేశీ కంపెనీలలో కలిసి పనిచేసేటటువంటి వ్యక్తులు కూడా అనుకూలమైన ఫలితాలను ఆశించవచ్చు. అయితే ఇతరులు సాపేక్షంగా ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారికి 2025వ సంవత్సరం ప్రారంభం నుండి మార్చి వరకు ఉన్న కాలం ఉద్యోగ అవకాశాలు అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. కెరియర్ పరంగా చూసుకుంటే అదనపు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఆఫీస్ ఆధారిత పనుల కంటే ప్రయాణం లేదా ఫీల్డ్ వర్క్తో కూడిన ఉద్యోగాలు ఉన్నవారు తమ ప్రయత్నాలకు తగిన ఫలితాలను చూసేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు ఇతరులు కొన్ని అడ్డంకులు కూడా ఎదుర్కోవచ్చు. టెలికమ్యూనికేషన్, కొరియర్ సేవలు మరియు ప్రయాణ సంబంధిత కార్యక్రమాల వంటి రంగాలలో ఉద్యోగులు మే తర్వాత సానుకూల ఫలితాలు సాధించడానికి అవకాశం కనిపిస్తుంది. అయితే ఇతర రంగాలలో ఉన్నవారు తమ లక్ష్యాలను చేరుకోవడానికి మరింత కష్టపడాల్సిన అవసరం ఎంతగానో ఉంటుంది. మేషరాశి స్థానికులు సగటు కంటే మెరుగ్గా ఉండే ఆర్థిక దృక్పథాన్ని పొందుతారు. మేషరాశి ఫలాలు 2025వ సంవత్సరం ప్రారంభం నుండి మీ మధ్య వరకు మీ సంపద ఇంట్లో బృహస్పతి యొక్క స్థానం సానుకూల ఆర్థిక ఫలితాలను మే వరకు దారితీస్తుంది. సంపదను కూడబెట్టుకోవడానికి మీరు చేసేటటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా విజయవంతం అవుతాయని చెప్పుకోవచ్చు. మేషరాశి వారికి 2025వ సంవత్సరం మే ప్రేమ ఇంకా సంబంధాలలో మిశ్రమ ఫలితాలను తెచ్చే అవకాశం ఉంది. సంవత్సర ప్రారంభం నుండి మార్చి వరకు 5వ ఇంటిపై శని యొక్క అంశం సాధారణంగా ప్రేమలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఇతరులు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. మే తర్వాత 5వ ఇంట్లో కేతువు ప్రభావం భాగస్వాముల మధ్య అపార్థానికి కారణం కావచ్చు. అటువంటి సందర్భాలలో
మీ సంబంధంలో సామర్థ్యాన్ని నిర్ధారించడానికి నమ్మకం ఇంకా విధేయతను కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ లక్షణాలు లేకుండా ఉంటే మీరు మీ బంధంలో బలహీనతలను అనుభవించవచ్చు. ఇక మేషరాశి జాతకులకు వివాహ వయసులో ఉన్నవారికి, ఇక జీవిత భాగస్వామిని చురుకుగా కోరుకునే వారికి 2025 ఒక మంచి సంవత్సరము అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సంవత్సర ప్రారంభము నుండి మే మధ్య వరకు 2వ ఇంట్లో బృహస్పతి యొక్క స్థానం కుటుంబ సభ్యుల మెరుగుదలకు దారి తీసవచ్చు. వివాహానికి అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తుంది. మే నెల మధ్యకాలం తర్వాత 7వ ఇంటిపై బృహస్పతి యొక్క 5వ అంశం జీవిత భాగస్వామిని కనుగొనే అవకాశాలను మరింత మెరుగుపరుస్తుందని చెప్పుకోవచ్చు. ఇక వైవాహిక జీవిత పరంగా 2025 సానుకూల ఫలితాలను తెస్తుంది. మేషరాశి వారికి 2025 కుటుంబ విషయాలలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. సంవత్సర ప్రారంభం ఆశాజనకంగా కనిపిస్తుంది, కానీ ఈ సంవత్సరం చివరి భాగంలో కుటుంబ సభ్యుల మధ్య కొంత అసమర్థత చూడవచ్చు. కుటుంబ సభ్యుల నుండి అసమర్థత, మొండితనం వల్ల ఇది సంభవించవచ్చు. పరిస్థితిని మెరుగుపరచడానికి తాత్కాలిక చర్చలలో పాల్గొనడం, ఇంకా అనవసరమైన వాదనలను వివరించడం చాలా ముఖ్యం. గృహ జీవిత పరంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను చూస్తారు. మీరు మీ అవసరాలను అలాగే ప్రయత్నాలను అనుగుణంగా మీ ఇంటి మెరుగుపరచడానికి పనిచేస్తారు. పెద్ద అంతరాయాలు అసంభవం అయితే మీ అంకిత భావం, మీ యొక్క భద్రత మరియు మీ కుటుంబ సభ్యుల సమిష్టి కృషి సానుకూల దేశీయ వాతావరణము నిర్వహించడానికి సహాయపడతాయని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి జాతకులకు భూమి అలాగే ఆస్తి విషయాలకు సంబంధించినట్టు సగటు ఫలితాలను అందిస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. అయితే మీరు ఇప్పటికే భూమి కలిగి ఉండి అక్కడ నిర్మించాలి అనుకుంటే మీరు దీన్ని చేయగలరు. ముఖ్యమైన కొత్త విషయాలు సాధ్యం అయినప్పటికీ ఈ ప్రాంతంలో నిరంతరం ఇక నిజాయితీతో కూడిన ప్రయత్నాలు చివరికి విజయానికి దారితీయవచ్చు. భూమి లేదా ఆస్తికి సంబంధించిన ప్రయోజనాలను ఆస్వాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. అదేవిధంగా వాహనాలకు సంబంధిత విషయాలలో ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను చూపుతుంది అని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశి వారు మిశ్రమ ఫలితాల కోసం సుందరకాండాన్ని పఠించడం, ప్రతి గురువారం ఆలయంలో బేసన్ లడ్డూను సమర్పించడం, దుర్గామాతను మనసులో స్మరించుకోవడం మరియు గౌరవించడం, ఇక ప్రతి 3వ నెలలో ఒక అమ్మాయికి భోజనం ఏర్పాటు చేయండి. మేషరాశి వారికి ప్రారంభంలో మీ వైవాహిక జీవితానికి అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక సంవత్సర ప్రారంభం మీ జీవితంలో కుటుంబాలు మరియు శ్రేయస్సును తెలియజేస్తుంది. మీరు ప్రేమ వివాహం చేసుకోవడానికి చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీరు మీ కుటుంబ సభ్యుల ఆమోదం పొందవచ్చు. ఒంటరిగా ఉన్నవారు తమ జీవిత భాగస్వామిని కనుగొవచ్చు. మీ జీవితంలో కొత్త ప్రేమ విత్తనాలు మొలకెత్తుతాయి. సంవత్సరం మధ్యలో ప్రేమతో మునిగిపోతారు అని చెప్పుకోవచ్చు. ఈ కొత్త అనుభూతులు చాలా ఆనందిస్తూ కనిపిస్తారు. ఈ సంవత్సరంలో మీరు ప్రేమలో ఆశ మరియు నిరాశ రెండింటినీ చెవి చూస్తారని చెప్పుకోవచ్చు. ఈ 2 సంబంధాలను కాపాడుకోగలగాలి. సంతోషం మరియు దుఃఖం అనేది జీవితంలోని 2 అంశాలు. మరి కొన్నిసార్లు మనం ఆనందాన్ని పొందుతాము, మరి కొన్నిసార్లు మనం దుఃఖాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది ఆలోచన విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ మీ ఎంతో ఓపిక అవసరం అని చెప్పుకోవచ్చు. మనం ప్రతి ఒక్కటి చాలా ఆచితూచి అలాగే కరెక్ట్గా ప్లాన్ చేసుకుని వర్క్ అనేది స్టార్ట్ చేయాలి. అయితే ఎక్కడ మనకి లోటు అనేది ఉండిపోతుంది, ఎందుకు మనకి సక్సెస్ అనేది రావట్లేదు, మనం అనుకున్న దానికి రివర్స్ ఎందుకు అవుతుంది అని చెప్పి దాని గురించి మీరు బాగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ చివరికి మీకు మంచి ఫలితం దక్కుతూ ఉంది. మేషరాశి వారికి జనవరి నుంచి ఏప్రిల్ వరకు మధ్యకాలంలో లాటరీ తగలబోతుంది. అది కూడా పెద్ద మోతాదులో అనేది రాబోతుంది. ఒకప్పుడు మీరు మీ దగ్గర డబ్బు ఎంత స్థిరంగా ఉండేది, ఇప్పటి వరకు మీరు పడ్డ డబ్బు సంబంధిత సమస్యలను ఇబ్బందులకు గురయ్యారు. కానీ ఈ 2025వ సంవత్సరంలో మీకు ఎంతో మంచిగా ఆదాయం, ఆర్థిక పురోగతి ప్రతి ఒక్కటి మీకు లాభదాయకంగా కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.